प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरेन् नित्यम् आयुष्कामार्धसिद्धये। प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्धकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमम् नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परम् विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं जपेद्गणपतिस्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः। నమస్కారం అండి. రోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేయడం జరుగుతుంది గాను డాక్టర్ శ్రీమతి హారతి బండారు గారు, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది రాష్ట్రవేత్తలకు ఆకలి తీర్చడానికి గణేశుని ఆశీస్సులతో డాక్టర్ శ్రీమతి ఆరతి గారిచే, శ్రీనివాస చక్రవర్తి బండారు గారిచే ఈరోజు పవిత్రమైన పండగ సంకటహార చతుర్థి శుభ సందర్భంగా ఉండే ఇబ్బందులు తొలగాలని, భవిష్యత్తులో ఇబ్బందులు రాకూడదని విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ ఈరోజు గణేశుని పూజ మరియు అలాగే అనగానం చేయడం జరుగుతుంది. అలాగే డాక్టర్ శ్రీమతి ఆరతి గారికి, శ్రీనివాస చక్రవర్తి బండారు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ పవిత్రమైన పండగ సంకటహార చతుర్థి సందర్భంగా ఈరోజు వారికి అంతా మంచి జరగ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి పైన ఉన్న దోషాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ, వారికి ఎలాంటి దోషం ఉన్న తొలని కోరుకుంటూ, అలాగే వారి కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, వారికి అంతా మంచి జరగ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని కోరుకుంటూ, ఉన్న ఇబ్బందులు ఏమనుంటే తొలగిపోవాలని కోరుకుంటూ, వారికి అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం అండి. శ్రీమతి హారతి గారికి, శ్రీనివాస చక్రవర్తి బండారు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ సంకటహార చతుర్థి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, వారి పైన ఉన్న ఎలాంటి దోషాలను తొలగిపోవాలని కోరుకుంటూ, వారి కోసం ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు విఘ్నేశ్వరునితో గణేశుని పూజ చేయడం జరుగుతుంది. అలాగే డాక్టర్ శ్రీమతి హారతి బండారు గారికి, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారికి, శ్రీమతి సూర్యకుమారి దేవి గారికి, చిరంజీవి ఖ్యాతిశ్రీ బండారు గారికి, చిరంజీవి మోహిత్ తేజ, శ్రీ సూర్య సత్య నరసింహ గారికి, శ్రీ నీలాద్రి గారికి, శ్రీమతి ఇందిరా గారికి, చిరంజీవి హరిణి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించి శక్తి భగవంతుడు మీకు ప్రశంసాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటితరమైన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. డాక్టర్ శ్రీమతి ఆరతి గారికి, అలాగే శ్రీనివాస చక్రవర్తి బండారు గారికి, చిరంజీవి ఖ్యాతిశ్రీ గారికి, మోహిత్ తేజ, శ్రీ సూర్య సత్య నరసింహ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ వారి పైన ఉన్న దోషాలని తొలగిపోవాలని కోరుకుంటూ, సంకటహార చతుర్థి సందర్భంగా అన్ని ఎలాంటి ఇబ్బందులు తొలగిపోయి ఎలాంటి ఇబ్బందులు ఫ్యూచర్లో రాకుండా ఉండాలని కోరుకుంటూ, వారికి అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే డాక్టర్ శ్రీమతి హారతి బండారు గారికి, శ్రీమతి ఇందిరా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుడు మీకు ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి శర్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం తన కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర కుమారి శర్మ గారి
వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు డాక్టర్ శ్రీమతి ఆరతి బండారు గారు, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారు పవిత్రమైన పండగ సంకటహర చతుర్థి సందర్భంగా ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే పాపడు, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైస్, అలాగే ఆలు వంకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ. Bapak ya,